హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసి ఒక లైక్ తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్. గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎట్లా పెట్టాలో చూపిస్తాను. మామిడికాయ వేసి ఎలా చేయాలో చూద్దాం పదండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి గోదావరి స్టైల్లో చేపల పులుసు. వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, పులుసు పెట్టడానికి ముందుగా చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. అదేవిధంగా ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం వేసుకొని 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒకటి పెద్ద సైజు టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మామిడికాయ తీసుకున్నానండి. అవన్నీ కూడా తరుక్కుంటాను. ఇదిగోనండి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. మ్యాంగో, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇలా చీలుకుని పెట్టుకున్నాను. మధ్యలో ఘాటు పెట్టుకొని టొమాటోలు, అలాగే చింతపండు కూడా రసం తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉల్లిపాయల్ని గ్రైండ్ చేయడం కోసంగా ఒక 4 ఉల్లిపాయల్ని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అదేవిధంగా జీలకర్ర 1 స్పూన్, వేస్తానండి. ఇంతేనండి, ఇంతకు మించి మనం మసాలా ఏమి వాడమండి. మిక్సీ చేసేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. స్టార్ట్ చేద్దాం కుకింగ్. వీటిలోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ ఫిష్ పీసెస్కి నేను ముందుగానే ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక ½ అన్ అవర్ అయింది. అందుకు ఉప్పు, కారాలు నేను చూసి తగినట్టు వేసుకుంటాను. ముందుగానే మనకు ఉప్పు, కారం, పసుపు అనేవి మన టేస్ట్కి తగినట్టుగా ముందుగానే వేసి ఫిష్ పీసెస్కి పట్టించుకొని పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోనండి ఉల్లిపాయ ముద్ద వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను. ఇంట్లో టొమాటో పీసెస్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టొమాటో బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాను. ఆయిల్ చూసారా సైడ్కి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక ½ స్పూన్ కారం వేస్తున్నాను. కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. సరే, టొమాటో బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇంట్లో తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాము. ఇది బాగా ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకుందాం. పులుసు మరిగింది కదా, ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కలు వేసేస్తున్నాను. ఆ గిన్నెకి ఉప్పు, కారం ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లేదో చూసుకొని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. పులుసు అలా మరుగుతున్నప్పుడు దాంట్లో మామిడికాయ ముక్కలు వేసేస్తున్నానండి.
కొత్తిమీర యాడ్ చేశాను. పులుసు మరుగుతుందండి. అటుపక్క పులుసు, ఈ పక్కన ఫిష్ పీసెస్ కొన్ని ఉంచాను, ఫ్రై చేస్తాను. కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్, ఫ్రై చేయడానికి కదండి, కొంచెం డీప్ ఫ్రై కాదండి, మామూలుగానే ఫ్రై చేస్తాను. అందుకు తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. అది వేడెక్కనిద్దాము. ఇంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత ఫిష్ పీసెస్ కూడా వేస్తాను. బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేసాను. ఇంకా అంతకుమించి ఇంకే మసాలాలు కూడా నేను దీంట్లో యాడ్ చేయలేదు. స్లోగా టర్న్ చేసుకుంటూ రెండు పక్కల దోరగా వేయించుకుందాం, రెడ్ కలర్ వచ్చేంత వరకు. స్లోగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమేనండి. పక్క పులుసు కూడా మరుగుతుంది, ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది, చూసారా? పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీర జల్లేస్తున్నాను. ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ముక్కలు తీసేస్తున్నాను. ఫిష్ ఫ్రై రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ. ఏం లేదండి, దీంట్లో ఓన్లీ ఫిష్ మ్యారినేట్ చేయడం కోసంగా పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని ఫిష్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో, అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓ మసాలాలు వేసి హడావుడి పడిపోయి చేసేసే కన్నా ఈ ఎండాకాలంలో ఇలా సింపుల్గా చేసుకుంటే మన పొట్టకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. ఇగోనండి, చేపల పులుసు రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉందండి గోదావరి వాళ్ళ చేపల పులుసు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందని మీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ ఏం చేస్తాను, మళ్ళీ రీయూజ్ చేస్తానని ఎవరికైనా డౌట్ ఉంటే ఇదిగో చూడండి నేను ఏం చేస్తున్నాను. వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి సింక్లో వేసేస్తున్నాను. మళ్ళీ రెండోసారి వాడినండి నేను ఆ ఆయిల్ని, ఫ్రై చేసిన ఆయిల్ని. అది హెల్త్కి అంత మంచిది కాదు కదండి, అందుకని వెంటనే పారేస్తాను నేను దాన్ని. ఆగండి, వెళ్ళిపోకండి. వీడియో చూసారు కదా, ఒక్క లైక్ తప్పకుండా కొట్టేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.